హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి నుంచి మన ఛానల్ ఏమో ఉదయ క్రియేటివిటీ కాదండి, ఉదయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అని మార్చాను. ఒక్కసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని మరింత మందికి షేర్ చేయండి. ఇక నుంచి ఎక్కువ టైలరింగ్ వీడియోస్తోని మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను. అందుకే టైలరింగ్ అని పెట్టేశాను. అండ్ అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా పెడతాను. దానికోసమని వ్లాగ్స్ అని యాడ్ చేశానండి. ఒక్కసారి చెక్ చేయండి. ఇదిగోండి, నేను అయితే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. బ్లౌజ్ కటింగ్లో మెయిన్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి నడుము కొలత చాలా తక్కువగా ఉంది, చెస్ట్ కొలత చాలా ఎక్కువ, అంటే నడుము కొలత మీద చెస్ట్ కొలత ఎక్కువగా ఉంది. అందుకోసమని వీడియో చేద్దామనుకున్నానండి. ఇదిగోండి, ఓపెన్స్ అన్నవి మనకు ఆపోజిట్లో వేసుకున్నాను. ఇవి 2 బ్లౌజెస్, క్లోజింగ్ అన్నది మన సైడ్ వేసాను. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకొని మెజర్మెంట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడైతే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది, కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ బాడీ సైజ్ పొడవు తీసుకుంటున్నాను. తనవే నాకు దగ్గర 24 బ్లౌజెస్ వరకు ఇచ్చారు. దానివల్ల నాకు ఆటోమేటిక్గా మెజర్మెంట్స్ అనేవి మైండ్లో ఫ్రీడ్ అయిపోయాయి. ఇదిగోండి, 16.5 అన్నది పొడవు తీసుకుంటున్నాను నేను. తనది 16 ఉంది. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎంతమంది నా ఛానల్ని ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. చెస్ట్ లూజ్ వచ్చేతలకి 10 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వరకు 10 తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. 12 ఇంచెస్ వరకు నేను చెస్ట్ లూజ్ అన్నది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 12 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా 10, 2 ఇంచెస్, 12 ఇంచెస్. బట్ అయితే ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ చెస్ట్ లూజ్ మీద నడుము లూజు చాలా తక్కువ ఉంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేనైతే మాత్రం 9 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే దగ్గర 1 ఇంచ్ వరకు నేను నడుము కొలత తగ్గించుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్లీ ఇక్కడ వచ్చేతలకి 11 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేతలకి మనకి 12 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇక్కడికి మార్కింగ్ కొట్టుకోండి స్కేల్ తోటి. మామూలుగా అయితే ఈ కొలత మనం తీసుకోవాలి, కానీ 1 అంగుళం వరకు నేను ఖర్చు తగ్గించుకుంటున్నాను కాబట్టి, నడుము కొలత తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ మామూలు మెజర్మెంట్ మీద 1 అంగుళం వరకు నేను కొలత అన్నది తగ్గించి పెట్టుకున్నాను. ఇదిగోండి, అంగుళం వరకు తగ్గించుకున్నాను. ఇక్కడ 12 ఇంచెస్ ఉండాలి, ఇక్కడ 12 ఇంచెస్ ఉండాలి. అయితే నేను ఇక్కడ 11 ఇంచెస్ మాత్రమే నడుము కొలత అన్నది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేతలకి మనం చంకా అన్నది చూసుకున్నాము. నేను 6.5కి చంకా అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేతలకి నెక్ లూజ్ వచ్చేతలకి 2.5 వరకు మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేతలకి 3 ఇంచెస్. ఈ చంక మార్కింగ్ ఏదైతే పెట్టామో దానికి ఎదురుగా కూడా ఈ షోల్డరు నెక్ లూజ్ ఎంతైతే ఉంది, మనకి టోటల్ మనం మార్కింగ్ ఎంత పెట్టుకున్నాము, 5.5కి పెట్టుకున్నాము. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్, మొత్తం 5.5 ఇంచెస్. అదే 5.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని బాక్స్ అన్న డ్రా చేసుకున్నాము అంటే మనం చంక డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ అన్నది మార్కింగ్ చేసుకున్నాము. నెక్ మార్కింగ్ కోసం నేను 9.5 ఇంచెస్ వరకు గుర్తుపెడుతున్నానండి. చెప్పాను కదండి, ఈ బ్లౌజులు ఎక్కువ కుట్టడం వల్ల నాకు ఆటోమేటిక్గా మైండ్లో ఫీడ్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేతలకి నేను 2.5 పెట్టాను. ఇక్కడ వచ్చేతలకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. 2.5 అంగుళాలకి మార్కింగ్ అన్నది వేస్తున్నాను. ఇదిగోండి, ఆది బ్లౌజ్ ఉంది. కింద పైన ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 16.5, 16.5. విడ్త్ వచ్చేతలకి ఇక్కడ కూడా మనం క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఇది కదా అసలు బ్లౌజ్ మెజర్మెంటు. విడ్త్ వచ్చేతలకి 10 తీసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను.
ఇక్కడ విడ్త్ వచ్చేతలకి 9 తీసుకున్నాను, ఖర్చుకోతో కలిపి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే ఫస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్ అన్నది డ్రా చేసుకుందాము. నెక్ డ్రా చేసుకునేటప్పుడు మనకు కరెక్ట్గా ఈ మూలాన్న చూసుకోండి. ఇక్కడ కూడా అంతే, నెక్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర. ఇక్కడ వచ్చేతలకి 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి నెక్ క్రాస్ తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేతలకి జస్ట్ ఒక అరంగుళం సరిపోతుంది, లేదా అంటే 3/4 ఇంచ్ వరకు మనం క్రాస్ అన్నది తీసుకోవచ్చు. ఇదిగోండి, ఈ గీతను కలుపుకుంటూ మనం ఇక్కడ 1.5 అంగుళం వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1.5 ఇంచెస్ని కలుపుకుంటూ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. అప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కొంచెం లోపలికి ఈ విధంగా, ఇది ఫ్రంట్ నెక్ కోసం, ఇది బ్యాక్ నెక్ కోసం, ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మనం నెక్ అయితే డ్రా చేసుకుందాము. నెక్ నేను సగం వరకు అసలు కదిలించనండి, సగం కాడి నుంచి మాత్రమే ఇదిగోండి. ఇక్కడ కూడా ఈ గీతని అన్నది కలుపుకుంటూ మనము రౌండ్ అన్నది తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే నెక్ షేపు కింద పక్క బ్రాడ్గా ఉంటుంది, పై పక్కన క్లోజింగ్లో ఉంటుంది. ఇలా తీసుకున్నాము అంటే ఎంత డీప్ నెక్స్ అయినా, ఎంత పెద్ద సైజులు వాళ్ళకైనా సరే షోల్డర్ అన్నది కొద్దిగా కూడా జారకుండా ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ ఇక్కడ మనం లెక్కు లూజ్ తీసుకోవడంలోనే షోల్డర్లో జారడమా ఫిట్టింగ్ కూర్చోవడమా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విడ్త్ ఎక్కువ తీసుకున్నాము అంటే ఆటోమేటిక్గా షోల్డర్లు అన్నవి జారిపోతూ ఉంటాయి. ఇక్కడ బ్లౌజ్ సైజు లెంత్ డీప్ అయ్యే కొంది ఇక్కడ విడ్త్ అన్నది తగ్గించుకోవాలి. ఇదే డీప్ అన్నది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ విడ్త్ అన్నది ఎక్కువ పెట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత మించి ఎక్కువ చెప్పినా మళ్ళీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్పడం లేదు. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మీద ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అన్నది వేసుకున్నానండి. బ్యాక్ సైడ్ పార్ట్లో 2.5 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అన్నది వేసుకోండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్లోంచి ఒక 2.5 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అన్నది వేసుకోండి. ఈ 2.5 మాత్రమే ఎందుకు వేసుకోవాలి అంటే బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకొని, బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని, బ్లౌజ్లో షోల్డర్ పార్ట్ నుంచి చెస్ట్ పార్ట్ వరకు ఈ విధంగా పట్టుకోండి. పట్టుకుంటే మనకి ఇక్కడ ఖర్చుతో సహా ఇక్కడ వరకు వస్తుంది. దీనికి ఖర్చు ఇంత ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని క్రాస్గా బ్లౌజ్ మీద పెట్టుకొని మనం మెజర్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. క్రాస్గా అంటే ఇదిగోండి బ్లౌజ్లో, లైనింగ్ బ్లౌజ్లో ఈ పార్ట్ అనేది వస్తుంది కదా, మందంగా ఉండే పార్టు, ఈ పార్టు అనేది మన సైడ్కి రావాలి. ఈ విధంగా వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ సైడ్